అన్వేషణ గురించి ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఇండియా దేశానికి అతని వలన ఏంటి ప్రయోజనం అంటే ఏమన్నా అంటే మరి నేను ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నాను అంటాడు. ఇక అంతకు మించి ఏమైనా ఉందంటారా? టాక్స్ అనేది ఏది ఉందో అది తప్ప మరి ఇంకేదైనా ఉందంటారా? కరుణాకర్ సుగుణ మాటలకు హద్దులు లేకుండా పోయింది. నా దేశం అంటాడు. వేరే మతస్థులను ఉరితీసి చంపుతామంటాడు. ఇలా ప్రగల్భాలు పలికిన వాళ్ళు వందల సంవత్సరాల క్రితమే చూశారు క్రైస్తవులందరూ. నీ మాటలకి మించి చేసినటువంటి పనులు క్రైస్తవ్యంలో చేశారు క్రైస్తవులకు. బ్రతుకుంటుండగానే అతి భయంకరంగా, అతి కిరాతకంగా చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. నచ్చినట్లుగా నువ్వు మాట్లాడతావు. నువ్వు నేను జ్ఞానిని అనేటటువంటి ఫీలింగ్‌లో నువ్వు ఉంటావు. దేశంలో వేరే మతస్థులను ఉండనివ్వను, తన్ని తరుముతాను అంటావు. మాటలు ఎందుకొస్తున్నాయి అన్నది ఇక నీ విజ్ఞతకే వదిలేయాలి. నా అన్వేషణ లేవనెత్తాను. అతనికి ఏటి నచ్చితే అది పెడతాడు యూట్యూబ్ ఛానల్‌లో. ఇక నా అన్వేషణ గురించి ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. మనకి ఇండియా దేశానికి అతని వలన ఏంటి ప్రయోజనం అంటే ఏమన్నా అంటే మరి నేను ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నాను అంటాడు. ఎవరు? నా అన్వేషణ. ఇక అంతకు మించి ఏమైనా ఉందంటారా? బెట్టింగ్ యాప్స్ అంటాడు. సరే, బెట్టింగ్ యాప్స్ వలన ఎంతో కొంత ప్రయోజనం ఉంది. వెరీ గుడ్. ఇంకేటి ఆయన వలన ఏటి? ఆయన ఏమైనా మన దేశానికి ఏమైనా లేకుంటే మన దేశానికి ఆయనకి ఏమైనా పెద్ద అధికారం ఏమైనా అందరూ కూడా కలిసి ఆయనకి ఏమైనా ఒక బాధ్యతను అప్పచెప్పారా నా అన్వేషణకి? ఆయన అనేసాడు ఇక మరి ప్రపంచం అంతా కూడా పాడైపోతుంది క్రైస్తవం వల్ల అనేసాడట. మరి కరుణాకర్ సుగుణకి ఫోన్ చేసి చెప్పాడు అనుకుంటా. కరుణాకర్ సుగుణ ప్రపంచం అంతా పాడైపోతుంది, క్రైస్తవం వల్లే పాడైపోతుంది, క్రైస్తవులందరూ ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు అని మన కరుణాకర్ అన్న గారికి ఫోన్ చేసి చెప్పినట్టున్నారేమో. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడతాడు మనోడు. నోటికొచ్చింది సాలికి వదిలేయడమే ఇక బస్ ఖతం. ఉన్నారు కదా మరి గట్టిగా జనాలు, సబ్స్క్రైబర్లు. మంచిదే. ఆయన మన దేశంలోనే ఉండడమే చాలా అరుదు. మన దేశంలో ఉండి, మన దేశంలో ఇప్పుడు నేటి దినాల్లో జరుగుతున్నటువంటి మత కలహాలు, మత గొడవలు ఎందువల్ల జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయి, జరగడానికి గల కారణాలేంటి ఒక్కసారి అనాలిసిస్ చేస్తే అప్పుడు అతనికి అర్థమవుద్ది. ఎవరి మీద గొడవలు పెడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటన్నది కొంత అవగాహన అనేది. కానీ అతను ఎక్కడో ఉంటాడయ్యే. అతనేమో ఇక ఇండియా దేశం గురించి ఇక క్రైస్తవ్యం వల్ల ఇండియా పాడైపోతుందని నీకు ఫోన్ చేసి చెప్పాడా కరుణాకర్ సుగుణ అన్న? నీ విజ్ఞతకే ఇక. మొన్నటి వరకు కృషిపాల్ మీద ఏడ్చాడు. కృషిపాల్ డబ్బు తీసుకున్నాడు, అటెళ్ళాడు ఇటెళ్ళాడు అన్నాడు. డబ్బులు దొరకలేదు, అందుకే మళ్ళీ క్రైస్తవులు. మరి ఇప్పుడు హిందుత్వంలోనికి మళ్ళీ వచ్చినట్టు అవుతున్నాడు కదా కృషిపాలు. మరి ఇప్పుడు దీని గురించి ఏంటి? మరి ఇప్పుడు ఎవరు ఇచ్చారు డబ్బులు? హిందువులు ఇచ్చారా డబ్బులు? మరి ఎవరు ఇస్తే డబ్బులు ఇస్తే మరి వచ్చాడు. మరి ఇప్పుడు మళ్ళీ మారిపోయాడు అతను. కాబట్టి నీ మాటలు జనాలు మరి చూసే వాళ్ళకి వాళ్ళకే దండం పెట్టాలి. ఇక వాళ్ళకే దండం పెట్టాలి. ఏదేమైనప్పటికీ నా అన్వేషణ లాంటి వారైనా లేకుంటే కరుణాకర్ సుగుణ లాంటి వారైనా ఇలాంటి వాళ్ళని బోలెడు మందిని క్రైస్తవులంతా చూశారు. అవన్నీ పడాల్సినటువంటి శ్రమలు, అనుభవాలు ఎన్నో పడేశారు. నేటి దినాల్లో చట్టాలు, న్యాయాలు ఉన్నాయి. ఒకవేళ చట్టాన్ని పరిణితి లేకుంటే చట్టాన్ని మీరు ఏదైనా చేయగలిగితే చేయగలుగుతారేమో కానీ లేకుంటే ఇక మీ ఆలోచన ఇక. కానీ నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇలాంటి ప్రగల్భాలు పలకడం వలన మత గొడవలు జరుగుతున్నాయి, మత కలహాలు జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరు పడని, ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అధికారులు ఉరి తీస్తాం, తన్ని తరుముతాం, కొడతాం ఇలాంటి మాటలు పలుకుతూ ఉన్నప్పుడు దయచేసి అధికారులు దీనిని గురించి స్పందించాలని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తూ ఈ మాటలను